హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. మార్కెట్లో చూడండి, నేను మొన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా బేసిక్ నాలెడ్జ్లో కన్సల్టేషన్ వోల్టాలిటీ. అక్కడ ఏంటి అంటే కొంచెం క్లారిటీగా చెప్పలేకపోయాను. మీకు ఇక్కడ ఏంటంటే విజువల్గా చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో థర్డ్ అటెంప్ట్ అండి. యాక్చువల్లీ మనం ఓవరాల్గా ఒక 1200 పాయింట్స్ రేంజ్లో తీసుకున్నాం, ఓకేనా. మంత్లీ వైజ్లో చూడండి 53,100, ఓకే. 53,100 53,900 కాల్, ఓకే. పుట్ అండ్ కాల్, ఈ 2 కాల్స్ కూడా మేము ఈ మంత్కి సంబంధించి థర్డ్ అటెంప్ట్ అనేది చేసాము. వోల్టాలిటీ ఎలా ఉంటుందంటే ఇలా కాంపిటీషన్, హెవీ ఫైటింగ్ అన్నమాట, బయ్యర్కును సెల్లర్కి, ఓకే. కన్సల్టేషన్ అలా ఉండదు. కన్సల్టేషన్లో ఏంటి అంటే ప్రాఫిట్ బుకింగ్స్ ఉంటాయి, ఓకేనా. వాళ్ళు లాంగ్ టర్మ్లో బయింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ కొంచెం కన్సల్టేషన్ చేసి సెల్ చేస్తూ ఉంటారు. అంటే కొంచెం ఏంటంటే ఒక 100 పాయింట్స్ అంటే 100% వాళ్ళు బయింగ్ అనేది చేస్తే మినిమం అందులో ఒక 20-30 పాయింట్స్ అక్కడ వరకు ఏంటంటే సెల్లింగ్ మూడ్లో ఉంటారు. కానీ ఇది అలాంటి మార్కెట్ కాదు, హెవీ వోల్టాలిటీ మార్కెట్, ఓకే. వోల్టాలిటీ మీన్స్ ఇది ఇక్కడ మనకు ఓవరాల్గా ఏంటి అంటే మేము 1180 పాయింట్స్లో పెట్టాము. మీరు ఇక్కడ విజువల్గా నేను చూడండి, లైవ్లో మీకు నేను చూపిస్తున్నాను. ఈవెన్ నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే మార్కెట్లో ఎప్పుడు కూడా మన క్యాపిటల్ని మిస్ అవ్వకుండా, లూజ్ అవ్వకుండా మనం ఒక 10 రూపాయలు సంపాదించినా కూడా మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయినట్టే, ఓకేనా. దానికోసం ఏంటి అంటే స్టాప్ లాసులు పెడతాను. నేను ఇప్పుడు ఒక కాల్ తీసుకుంటాను, దాని కింద ఒక 20 రూపాయలకా 30 రూపాయలకా నేను స్టాప్ లాస్ పెడతాను. మన 100 పాయింట్స్ రేంజ్లో లేకపోతే ఒక 50 పాయింట్స్ రేంజ్లో సెల్ ఆర్డర్ పెడతాను అంటే అది అవ్వదు. ఎందుకంటే మీరు లూజ్ అవ్వడానికి ఫస్టే మీరు మీ మైండ్‌ని ఫిక్స్ చేస్తున్నారు. అంటే నాకు ఒక 30 రూపాయల వరకు నేను పోయినా పర్లేదు నేను పెడతానని మీరు వస్తున్నారు. మార్కెట్‌లో అలా వస్తే అవ్వదండి. ఇక్కడ ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మన రూపాయి కూడా, ఒక్క రూపాయి కూడా మనం మిస్ అవ్వకుండా ఒక 10 రూపాయలు సంపాదించే అంత ఉంటేనే రండి, ఓకేనా. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఏంటంటే వోల్టాలిటీ అనేది లైవ్‌లో చూపిద్దాము అనేసి అనుకున్నాను. ఎందుకంటే కన్సల్టేషన్ వోల్టాలిటీ ఒకటే కదా మేడం అనేసి అడిగారు తర్వాత కూడా వీడియో చూసి. వాళ్ళకేంటి అంటే ఈ లైవ్ వీడియో అనేది వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇంకోటి ఏంటి అంటే మన ఛానల్‌లో వితౌట్ వితౌట్ స్టాప్ లాస్‌తోని మన స్ట్రక్చర్స్ అనేది అప్లై అవుతున్నాయి, ఓకే. ఇక్కడ ఓవర్‌లోడ్ అయింది మార్కెట్. ఇక్కడ ఏంటంటే కొంచెం ఆగి ముందుకెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, ఓకేనా. మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.